హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన రాష్ట్రంలో ఆధార్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. పిల్లల అడ్మిషన్ల నుంచి ఏ ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ లేకుండా ఏ పని ముందుకు సాగదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధార్కు సంబంధించి 2 కొత్త అప్డేట్లు ఇచ్చింది. మొదటి శుభవార్త ఏమిటంటే, ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా తమ వివరాలను అప్డేట్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంకా తెలంగాణలో చాలామంది ఇది చేయనందున ఇప్పటి వరకు అప్డేట్ చేయని వారు తక్షణమే అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ అప్డేషన్ను మీరు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో లేదా పోస్ట్ ఆఫీస్ ఆధార్ సేవా కేంద్రాల్లో సులభంగా చేయించుకోవచ్చు. రెండో శుభవార్త ఏమిటంటే, ఎవరికైనా తమ ఆధార్ కార్డులో పేరు, అడ్రస్సు, జన్మ తేదీ వంటి వివరాల్లో పొరపాటు ఉంటే, ఉదాహరణకు తొందరపాటులో టైపు తప్పుగా జరిగిన ఇప్పుడు వాటిని సరి చేసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ దిద్దుబాట్లు సులభంగా చేయించుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో తప్పులుంటే రేషన్ కార్డు వంటి ఇతర పత్రాల్లో పేర్లు వేరుగా ఉండి భవిష్యత్తులో సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి ఇప్పుడే సవరణలు చేసుకోవడం మంచిది. అలాగే 10 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ అప్డేటు చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.